పాఠం ఎలా అర్థం అవుతుంది? ఈరోజు మన తెలుగు పడిని చూడడానికి మీ చుట్టాలని పిలిచానుగా. తెలుగు పేరెంట్స్ అంటే మరి అమ్మ నాన్నల పేరెంట్స్ ని ఏమని పిలుస్తారు ముక్త? అమ్మ నాన్నల పేరెంట్స్ ని అమ్మ నాన్నని అని అంటారు. అమ్మ నాన్నల పేరెంట్స్ ని అమ్మ నాన్న అని అంటారా? నువ్వు చెప్పు శృతి. అవును టీచర్, మా అమ్మ నాన్న కూడా వాళ్ళ అమ్మ నాన్నలని అలాగే పిలుస్తారు. మరి సరే అమ్మ నాన్నల పేరెంట్స్ ని అలాగే పిలుస్తారు, కానీ మీరేమే పిలుస్తారు? నువ్వు చెప్పు ముక్త. రాహుల్. అమ్మ పేరెంట్స్ ని అలాగే పిలుస్తారు, నాన్న పేరెంట్స్ ని నానమ్మ తాతగారు అని పిలుస్తారు కదా. సరే, ఎవరు వస్తున్నారో చూడండి. మీరందరూ తెలుగు బడిలో చాలా నేర్చుకుంటారని తెలిసింది. మీకు విషయం చెబుదామని వచ్చాను. నిన్ననే వచ్చాను. ఎప్పుడు వెళ్ళిపోతారు అని కాదు, ఎన్ని రోజులు ఉంటారో అని అడగాలి. తప్పకుండా ఉంటాను. మీకు బోధని కథలు నీతులు చెబుతాను. ఈ పూట మనం ఐకమత్యం గురించి ఒక కథ చెప్పుకుందాం. పిల్లలు, ఐకమత్యము అంటే అర్థం చెప్పాను కదా, కలిసి ఉండటము. అనగా ఒక ఊరిలో ఒక వేటగాడు ఉన్నాడు. వాడు కొన్ని నూకలు జల్లి ఒక వలను పన్నాడు. అటుగా వెళుతున్న కొన్ని పావురాలు ఆ వలపై వాలాయి. అప్పుడు ఏమవుతుందో చెప్పు రాహుల్. చక్కగా గొజ్జ వేట తిస్తాయి. వచ్చే సంగతి దేవుడి వరకు ముందు వాటి ముక్కులు కాలు ఆ వలలో బాగా ఇరుక్కుపోయి ఉంటాయి కదా మామయ్య. బాగా చెప్పావు. అవి ఆ వలలో ఉన్నప్పుడు బాగా ఇరుక్కుపోయి ఎలా బయటపడాలా అని బాధపడుతున్నాయి. ఆ బుద్ధి పుట్టుకుండాలి కదా. కరెక్టే, కానీ ఆ పొదలో ఉన్నప్పుడు అవి కంగారు పడకుండా ఆలోచించాయి. ఐకమత్యంతో అన్నీ కలిసి ఒకసారిగా వలతో సహా పైకి ఎగిరిపోయాయి. అవును, ఐకమత్యమే మహాబలము. అందరూ కలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. అదిగో ఇప్పుడెవరు వస్తున్నారు చూడండి. అంకుల్ అంటే ఏమిటి రాహుల్? అవును, నాన్న తమ్ముడు బావయ్య, నాన్న అన్న పెద్ద నాన్న, అమ్మ తమ్ముడు చిన్న మావయ్య, అమ్మ అన్న పెద్ద మావయ్య అంటారు. చూసారా, ఇంగ్లీష్లో వీరందరినీ అంకుల్ అనే అంటారు, కానీ తెలుగులో అందరికీ వేరే పేర్లున్నాయి కదా ముక్త. నాకు ఒక బిగ్ నాన్న, స్మాల్ మామయ్య ఉన్నారు. అంటే ఏమిటి ముక్త? అంటే ఒక పెద్ద ఒక చిన్న మామయ్య. నేను మీ అందరికన్నా పెద్దగా, అందుకని నేనే పెద్ద బాబాయ్ అని. సరేనా? పెద్ద బాబాయ్ అంటే చాలా బిగ్ అండ్ స్ట్రాంగ్ బాబాయ్ అని అర్థమా? కాదు, మీ నాన్నకి చాలా మంది తమ్ముళ్ళు ఉంటే వాళ్ళలో పెద్ద తమ్ముడిని పెద్ద బాబాయ్ అని, చిన్న తమ్ముడిని చిన్న బాబాయ్ అని అంటారు. రాహుల్, నీకేదో సందేహం ఉన్నట్టుంది. మరి అందరికంటే చిన్న తమ్ముడిని బుజ్జి బాబాయ్ అనవచ్చు. అవును, మనం కలిసి ఉండకపోతే మనం కలిసి ఏమవుతుందో ఒక ప్రయోగం చేసి చూపుతాను. ఆ పుల్లలో ఇలా తీసుకురండి.
మనం కలిసి ఉండకపోతే ఇలాగే విరిగిపోతాం. కలిసి ఉంటే అబ్బా దీనిని ఎవరైనా విరవగలరా? అదే మరి అందుకని అందరూ కలిసి ఉంటే మనలను ఎవరు ఓడించలేరు. అదేమిటి ఆ వస్తున్న ఆవిడ ఎవరు శృతి? హలో ఐశ్వర్య ఆంటీ, బాగున్నారా? ఎస్ నేను బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు బంధుత్వాల గురించి ఉందాం అనే విషయము తెలుసుకుంటున్నా. సరే, నన్ను తెలుగులో ఏమని పిలుస్తారో చెప్పు రాహుల్. తెలుగులోను ఇంగ్లీష్లోను ఐశ్వర్య అనే పిలుస్తారు. నీ బుర్రకాయ, నన్ను తెలుగులో ఏమని పిలుస్తారో చెప్పు శృతి. నేను చిన్నత్త అని పిలుస్తాను. అవును, అత్తయ్య అంటే ఎవరు ముక్త? అత్తయ్య అంటే నాన్న చెల్లెలు లేదా అక్క. బాగా చెప్పావు ముక్త. మరి మావయ్య భార్యని ఏమంటారో చెప్పు రాహుల్. అత్తయ్య అని అంటారు. అవును, మీకు తెలుగు బాగా వచ్చేసినట్టుంది. సరే, ఏనుగు ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? స్ట్రాంగ్గా, బ్లాక్గా, స్మాల్ tail, స్మాల్ eyes తో, big trunk తో, big belly and legs తో. తెలుగు పెద్దగా మరియు బలంగా, చీకటిలో కనిపించనంత నల్లగా, బుజ్జి తోక, చిన్న కన్నులతో, పెద్ద తొండంతో, ఇంత పెద్ద పొట్ట మరియు కాళ్ళతో. సరిగా చెప్పారు. మరి ఆ ఏనుగుని కట్టడానికి ఏమి ఉపయోగిస్తారో తెలుసా? పెద్ద తాళ్ళు మరియు గొలుసులు. అవును, కానీ ఆ తాళ్ళు ఎలా వస్తాయో చెప్పగలరా? మేము చెప్పలేము, ఎందుకంటే మాకు తెలియదు. సరే వినండి. చిన్న చిన్న గడ్డి పరకలను పోగు చేసి వాటిని దగ్గరగా చేర్చి ఒక పెద్ద తాడు తయారు చేయవచ్చు. గడ్డి పరకలు విడివిడిగా ఉంటే చాలా బలహీనంగా వీకుగా ఉంటాయి. కానీ దగ్గరగా చేరి కలిస్తే చాలా బలమైన తాడు తయారవుతుంది. అప్పుడు దానితో ఏనుగుని కట్టేవచ్చు. అవును, కలిసి ఉండి అందరం ఏనుగునైనా ఎదిరిద్దాం. కలిసి ఉంది అందరం. మన పడవలను చూపిద్దాం. కలిసి ఉంది అందరం. మనలను విడదీసే వారిని ఓడిద్దాం. కలిసి ఉండడాన్ని ఐకమత్యం అంటారు. ఐకమత్యమే మహాబలం. మా తెలుగు బడికి వచ్చి మా పిల్లలకు మంచి విషయాలు నేర్పిన మీకందరికీ ధన్యవాదములు. టీచర్లంతా స్టేజ్ మీదకి రావాలండి. అప్పుడే కాదు, తెలుగు బడిని ప్రోత్సహిస్తున్న మీకందరికీ ధన్యవాదములు. ఒకసారి టీచర్లంతా స్టేజ్ మీదకి రావాలండి. శ్రీనివాస్ మలపాక గారు, రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారండి? స్వామి మూర్తి గారు మీరు రావాలి కదా. ప్రసాద్, స్వామి,